ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. ఏసీబీ విచారణకు టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి కార్ డ్రైవర్ హాజరయ్యారు. 5గురిని సుమారు 6 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. 2 రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఛార్జిషీట్ దాఖలుకు గడువు దగ్గర పడటంతో ఎంక్వైరీ స్పీడప్ చేసింది ఏసీబీ. టీడీపీ యువనేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావుతో పాటు రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిని 2 రోజులు సుదీర్ఘంగా విచారించారు అధికారులు. కేసులో ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు, డ్రైవర్లు, గన్మెన్లు, పని మనుషులు, చోటామోటా లీడర్ల వరకు అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల కాల్ డేటా సేకరించిన అధికారులు వాళ్లతో ఎక్కువసార్లు మాట్లాడిన వారికి నోటీసులు ఇస్తున్నారు. ఈ కేసుల్లో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న టీడీపీ నేత జిమ్మీతో పుల్లారావు చాలాసార్లు మాట్లాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు పుల్లారావు. జిమ్మీ బాబు నీతో ఏం మాట్లాడారని చెప్పారు. ఓటుకు నేటి కేసులో టీవీలో వచ్చినటువంటి విజువల్ చూసి అతను నాకు ఫోన్ చేసిందని చెప్పిండు. ఆ విజువల్స్లో ఏం జరిగిన విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా మీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరో నీతో టచ్లో ఉన్నారా, కొన్ని ఫోన్ నెంబర్లు అనుమానం ఉన్నాయి, ఆ నెంబర్లు ఎవరెవరి అని చెప్పేసి వారు అడగడం జరిగింది. దానికి నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఇదే కేసులో టీడీపీ యువనేత ప్రదీప్ ను విచారించారు ఏసీబీ అధికారులు. స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం ప్రదీప్ కు తెలుసునని అధికారులు అనుమానిస్తున్నారు. 2 రోజుల ఎంక్వైరీలో 50 లక్షలకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రదీప్ నుంచి కొంత కీలక సమాచారం రాబట్టినప్పటికీ మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ప్రదీప్ మాత్రం కేసుతో సంబంధం లేదంటూ సేమ్ డైలాగ్ చెప్పారు. అంటే పలానా టైంకి నేను ఎక్కడ ఉన్నానో కొన్ని నెంబర్లు అడిగారు అంతే. మామూలుగా నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. వాళ్ళు కూడా అదే నిర్ధారణకు వచ్చినట్టు నాకు అనిపించింది. ఎవరితోనే మాట్లాడారని అడిగారు, మాట్లాడలేదని చెప్పాను. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. నాకు ఆల్రెడీ తెప్పించుకున్నారు, అదే దాని మీద గురించే మాట్లాడారు. మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉంటే పిలుస్తా అని చెప్పారు, వస్తా అని చెప్పాను. ఇప్పుడు ఎట్లా సహకరించాను మళ్ళీ సహకరిస్తాను. థ్యాంక్ యూ. కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియటంతో ఫస్ట్ అడిషనల్ ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు సండ్ర వెంకటవీరయ్య. పుష్కరాలకు వెళ్లే ముందు పర్మిషన్ ఇవ్వాలంటూ సండ్ర వేసిన పిటిషన్పై 23న విచారణ జరగనుంది.